Hello everyone, how are you all? Welcome back to my English library. ఈ వీడియోలో మనం ప్రొవైడెడ్ దట్ అనేది ఎలా వాడాలి, ఏ సందర్భంలో వాడొచ్చు ఈ ప్రొవైడెడ్ దట్ అనేది, దాని యొక్క యూసేజెస్ ఎలా ఉన్నాయో ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో చేయడానికి కారణం ఒకరు కామెంట్ సెక్షన్లో అడిగారు, ప్రొవైడెడ్ దట్ అండ్ సో దట్ ఎలా వాడాలి నేర్పించగలరా అని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ ప్రొవైడెడ్ దట్ అనేది వీడియో చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దిస్ సో దట్ ఆల్సో విల్ బి పోస్టెడ్ వెరీ సూన్. ఓకే, ఈ ప్రొవైడెడ్ దట్ మీకు నేర్పించే ముందు మనకి యాజ్ యూజువల్గా ప్రతి వీడియోలోనూ ప్రోవర్బ్ కానీ ఒక న్యూ వర్డ్ కానీ నేర్చుకుంటాం. అయితే ఈరోజు మనం వీడియో ఎండింగ్లో ఒక ప్రోవర్బ్ చెప్పబోతా ఉన్నాను. సో టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. అండ్ ప్రొవైడెడ్ దట్ని ఎన్ని సందర్భాలుగా వాడచ్చు? ఓకే, ప్రొవైడెడ్ దట్ని 3 సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ కండిషన్ దట్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ విత్ ద ఎక్సెప్షన్ దట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యాజ్ అ క్వాలిఫికేషన్. ఓకే, ఈ 3 సిచ్యువేషన్స్లో మనం ప్రొవైడెడ్ దట్ని వాడచ్చు. ఈ ప్రొవైడెడ్ దట్ అనే ఒక స్ట్రక్చర్ని వర్బ్ ప్లస్ కంజంక్షన్తో చేస్తాం. ఓకే, ఈ వర్బ్ ప్రొవైడెడ్ అనేది వర్బ్ అయితే దట్ అనేది కంజంక్షన్గా వాడతాం. ఓకే, ఈ ప్రొవైడెడ్ దట్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే, ఫస్ట్ మనం చెప్పాం కదా ఆన్ కండిషన్ దట్, అంటే కండిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రొవైడెడ్ దట్ అనేది వాడతారు. ఒక పని జరిగితే ఇంకొక పని జరుగుతుంది అన్నటువంటి ఒక కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రొవైడెడ్ దట్ అని వాడతారు. అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువగా మన యొక్క లీగల్ డాక్యుమెంటేషన్స్లో చూస్తూ ఉంటాం. ఎలా వాడాలి ఈ యొక్క కండిషన్ దట్? ఓకే, ఆన్ ఏ కండిషన్ దట్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ప్రొవైడెడ్ దట్ని వాడి అని చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే, యూ కెన్ డ్రైవ్ ఏ కార్ ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ లైసెన్స్. అంటే ఒక వ్యాలిడ్ లైసెన్స్ని మీరు ప్రొవైడ్ చేయగలిగితే మీరు డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అని అర్థం. అంటే వ్యాలిడ్ లైసెన్స్ ఉండడం అనేది కండిషన్. దాని ద్వారా జరిగేటటువంటి రిజల్ట్ ఏంటి? డ్రైవింగ్ చేయగలగడం. మీరు డ్రైవింగ్ చేయాలి అనేటటువంటి ఒక పని జరగాలి అంటే మీకు వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి అనేది ఒక కండిషన్. ఓకే, యూ కెన్ డ్రైవ్ ఏ కార్ ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ అ వ్యాలిడ్ లైసెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ జనరల్గా ఎలా యూజ్ చేస్తారు ఆన్ కండిషన్ దట్? ఒక కండిషన్ని జనరల్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ప్రొవైడెడ్ దట్ని వాడి ఎలా చేస్తారు అంటే, యూ మే గో టు ద పార్టీ ప్రొవైడెడ్ దట్ యు ఆర్ ఎట్ హోమ్ బై 11 PM. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి? యూ మస్ట్ బీ ఎట్ హోమ్ బై 11 PM. 11 కల్లా ఇంటికి వచ్చేటట్లయితేనే నువ్వు పార్టీకి వెళ్ళచ్చు అన్న ఒక కండిషన్ని జనరల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటంటే విత్ ద ఎక్సెప్షన్ దట్. ఓకే, ఈ ఎక్సెప్షన్ అంటే మినహాయింపు అని చెప్పడం కోసం కూడా ఈ ప్రొవైడెడ్ దట్ని వాడుతూ ఉంటారు. అయితే ఇది ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే దీనికి, ద బయర్ కెన్ నాట్ క్లెయిమ్ ద మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ బాట్ ఆన్ వారంటీ ప్రొవైడెడ్ దట్ ద ప్రొడక్ట్ హ్యాస్ అ ఫిజికల్ డ్యామేజ్. ఓకే, అంటే మనం ఒక ఏదైనా వస్తువుని షాప్లో కొన్నప్పుడు ఆ షాప్లో కొన్నటువంటి వస్తువుకి ఒక వారంటీ అనేది ఇస్తూ ఉంటారు. సో అండ్ సో పీరియడ్, వారంటీ పీరియడ్ అని ఇస్తూ ఉంటారు. ఆ వారంటీ పీరియడ్ అయ్యేలోపు మనకి ఏదన్నా ఆ యొక్క వస్తువు డ్యామేజ్ అవ్వడం అంటే ఫంక్షనల్ డ్యామేజ్ అనేది జరిగితే మాల్ ఫంక్షనింగ్ అంటాం దాన్ని. అది చేసేటటువంటి పనిలో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం ఆ యొక్క షాపుకి కానీ ఆ కంపెనీకి కానీ వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు రిపేర్ చేయడం కానీ లేదంటే రీప్లేస్ చేయడం కానీ చేస్తారు. ఓకే, అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ మినహాయింపులు ఉంటాయి. ఎప్పుడంటే ఆ యొక్క ప్రోడక్ట్ మనం తీసుకువెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు, తీసుకువెళ్ళి క్లెయిమ్ చేసుకునేటప్పుడు వారంటీని, ఆ ప్రోడక్ట్ అనేది ఫిజికల్గా డ్యామేజ్ కాకూడదు. ఓకే, ఒకవేళ అది డ్యామేజ్ అయితే ఓకే అది క్లెయిమ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అని ఒక ఎక్సెప్షన్ని తెలియజేయడం కోసం ఈ ప్రొవైడెడ్ దట్ని వాడతారు. అండ్ ద నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ యాజ్ అ క్వాలిఫికేషన్, అంటే అర్హత, ఎలిజిబిలిటీ. ఒక ఎలిజిబిలిటీని చెప్పడానికి కూడా ఈ ప్రొవైడెడ్ దట్ని వాడతారు. ఎలాగంటే ఎ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కెన్ obtain all the permissions
provided that they have satisfied all the legal requirements. ఓకే. ఓకే. ఏదైనా కొత్తగా కంపెనీని స్టార్ట్ చేసినట్లయితే ఎవరన్నా, ఆ కంపెనీకి అన్ని పర్మిషన్స్ రావాలి అంటే ఓకే, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయాలి? ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, లీగల్‌గా అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్‌ని వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఆ కంపెనీకి పర్మిషన్స్ అనేవి దొరుకుతాయి. ఓకే. అంటే ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ ఏంటండి? లీగల్‌గా అన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ కంపెనీ పర్మిషన్స్ తీసుకోగలదు అని చెప్తా ఉన్నాం. ఈ 3 సిట్యుయేషన్స్ కూడా ఈ ప్రొవైడెడ్ దట్ అనేది మోస్ట్‌లీ లీగల్ డాక్యుమెంటేషన్‌లో ఓకే. ఇక్కడ కంపెనీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే అవి లీగల్‌గా రాసుకునేటటువంటి. అండ్ నెక్స్ట్ జ్యుడిషియల్ సైడ్ ఓకే. సందర్భాల్లో కూడా ఎక్కువగా ఈ ప్రొవైడెడ్ దట్‌ని చూస్తూ ఉంటాం. మనం జనరల్‌గా వాడేటప్పుడు ప్రొవైడెడ్ దట్‌ని తక్కువగా వాడుతూ ఉంటారు. చాలా చాలా రేర్ కేసెస్‌లో వాడుతూ ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ప్రొవైడెడ్ దట్‌లో మనం దట్‌ని స్కిప్ చేసి కూడా అంటే ఒమిట్ చేసి కూడా మనం ప్రొవైడెడ్ అని కూడా వాడొచ్చు. ఓకే. దట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో, అంటే ప్రొవైడెడ్ అని కూడా రాసుకోవచ్చు మనం. ఎలాగంటే ఇంతకుముందు చెప్పాం కదా ఎగ్జాంపుల్స్. యూ కెన్ డ్రైవ్ ఎ కార్ ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ అన్నాం కదా. దట్ తీసేసి ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. యూ కెన్ డ్రైవ్ ఎ కార్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ లైసెన్స్. అంటే దట్ రిమూవ్ చేసినంత మాత్రాన మీనింగ్ చేంజ్ ఏం కాదు. ఓకే. సో ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్, నో ప్రాబ్లం. బట్ దట్ ఈస్ ఆఫెన్లీ యూజ్డ్ యాజ్ అ కంజంక్షన్. అండ్ ఇంకొకటి ఉంది ఏంటంటే ఈ ప్రొవైడెడ్తో పాటు ప్రొవైడెడ్ని ప్రొవైడెడ్ వాడచ్చు, ప్రొవైడెడ్ దట్ అని వాడచ్చు, అండ్ ప్రొవైడింగ్ దట్ అని కూడా వాడుకోవచ్చు. ఓకే. ప్రొవైడింగ్ దట్ అన్న, ప్రొవైడెడ్ దట్ అన్న, ప్రొవైడెడ్ అన్న ఈ మూడింటికి మీనింగ్ అనేది చేంజ్ ఏమీ ఉండదు. సో ఎలా అయినా వాడుకోవచ్చు. అండ్ మీకు చెప్పాను కదా ఒక కొత్త వర్డ్ నేర్పిస్తానని. ఈరోజు మనం ఫ్రేజల్ వర్బ్ ఒకటి నేర్చుకుందాం. అదేంటంటే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఓకే. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే తగిన సమయంలో చేసేటటువంటి పని దాని ఆలస్యం వల్ల జరిగేటటువంటి చాలా అనర్థాలని కంట్రోల్ చేస్తుంది అన్న సందర్భంలో వాడచ్చు. ఓకే. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు తగిన సమయంలో చేయాలి. ఓకే. అంటే ఆలస్య అమృత విషం అన్నారు. మనం చేసేటటువంటి పని ముందుగా ఇన్ టైంలో చేస్తే అది ఈజీగా అవుతుంది. ఓకే. లేదా ఆలస్యం చేసాం అనుకోండి, ఆ ఈజీగా అయ్యే పని కష్టంగా అవుతుంది. ఓకే. కొన్నిసార్లు కాకపోవచ్చు కూడా. కాబట్టి ఇన్ టైంలో చేసే పనికి ఫలితం అనేది చక్కగా ఉంటుంది. ఆలస్యం అయితే అమృతం విషం అవుతుంది అన్న సందర్భంలో ఈ యొక్క ప్రొవర్బ్‌ని వాడుకోవచ్చు. ఓకే. అర్థమైంది కదా ఈ ప్రొవైడెడ్ దట్ అంటే ఏమిటి? అండ్ నెక్స్ట్ ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఏమిటో. ఓకే. అండ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి వ్యాలిడ్ కామెంట్ ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తాను. ఎదర్ వీడియోలో కానివ్వండి లేదా కామెంట్లో కానివ్వండి. సో ప్లీజ్ డు కామెంట్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే and see you in the next video.